తెల్లారిపోతుందిరా, వెళ్దాం పదండి. అలాగేరా. వెళ్ళిపోతారంట. ఆ తలుపు తాళం తీసుకోండి. ఎందుకు తల్లి? మార్నింగ్ వాక్ పోనీకిరా. దేవతలు కూడా మార్నింగ్ వాక్ పోతారా? ఏం రా, దొంగలు ఓంగాలేంది, దేవతలు ఓర్రా. తీసి పోండి. తీరా తినండి. అట్నే రేయ్, నీ దగ్గర దొంగ తల్లాలంటే తీరా. నీ తల్లి తోలు తీస్తా, తీరా త్వరగా. ట్రై చేయరా. అట్టగేరా. సూపర్. మీరు ఓన్రా, నన్ను చూసిందంటే రక్తం ఒక్కుకొని చస్తారు. అయ్యో క్షమించు తల్లి, క్షమించు తల్లి. వెళ్ళిపోయారు. రావే. పద. నా బంగారు తల్లి కనిపించట్లేదు. దేవుడా దేవుడా, దాన్ని వెతకడానికి 10,000 ఖర్చు పెట్టాను రా. దేవుడా దేవుడా. అయ్యా, అది కనపడకపోతే దాని తాతొచ్చి చంపుతాడు రా. దేవుడా దేవుడా. బాధపడకండి మేడం, పాప ఎక్కడున్నా క్షేమంగా ఉంటుంది. ఎవరా నువ్వు? అయ్యో అత్తయ్య గారు, ఆయన క్లాస్ టీచరు. మనిషి చూస్తే మాస్లా ఉన్నాడు, ఇతను క్లాస్ టీచర్ ఏంటే? అంటే నేను నిజంగానే గీతా వాళ్ళ స్కూల్ టీచర్ అండి, కొట్టండి. ఓ అలాగా. అసలు నువ్వు టీచర్వేనా? కొంచెమైనా బాధ్యత ఉందా? నీ స్టూడెంట్ ఇంటి నుంచి వెళ్ళిపోతుంటే ఆపాలన్న బుద్ధి లేదు నీకు? అది పాప వెళ్ళిపోయిన విషయం ఉదయమే తెలిసింది మేడం. ఏంట్రా, రాత్రి నుండి పిల్ల కనపడక మేం బాధపడుతుంటే నీకు ఉదయాన్నే తెలిసిందా? నువ్వు అసలు మనిషివేనా? అయ్యో, నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, పెన్నుల పెన్సిల్ తింటున్నావా? పాప కనబడకపోవడానికి నాకు ఏంటి సంబంధం మేడం? మరి ఎవరికి సంబంధరా? ఈ ఎస్ఐకా, ఈ కార్పొరేటర్కా, ఈ రేషన్ షాపోడుకా? ఎవరికి 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 సంబంధం? డోంట్ వరీ మేడం, పాప కోసం అన్ని ఏరియాలో వెతుకుతున్నాం. ఖచ్చితంగా పాప ఆజుకి తెలుసుకుంటాం. తెలుసుకుంటావా? అవును మేడం. రాత్రంతా ఏం చేసావమ్మా? పడుకున్నాను మేడం. అదే మా ఇంటికి వచ్చుంటే నీ జీపులో వెళ్ళి ఊరంతా వెతికే వాళ్ళం కదా. నీ వల్ల ఆటోకి అనవసరంగా 500 ఇవ్వాల్సి వచ్చింది. కర్మ. మీ ఏడుపు పాప కోసం అనుకున్నా, ఆటోకైన ఖర్చు గురించా? చిచ్చి. అయ్యా కార్పొరేటరు, పొద్దున్నే బాగా తెల్లగా పౌడర్ రాసుకుని ఇలా సెంట్ రాసుకుని దసరా బుల్లోళ్ళ రాకపోతే రాత్రి రావచ్చుగా. పక్క వార్డులో డ్రైనేజ్ లీక్ అయిందని ఫోన్ వస్తే రిపేర్ చేయిద్దామని వెళ్ళానమ్మా. ఆ వాసన వచ్చింది డ్రైనేజ్ నుంచి కాదు, మరి నీ ఒంటి నుంచి. సెంట్ కొట్టుకోడు వాపి స్నానం చెయ్య, కంపదే పోతుంది. అక్క, నా దగ్గర వాసన వస్తుందని నీకెలా తెలుసు అక్క? ఆ సెంట్ అమ్మింది నేనేరా సన్నాసి. అయ్యా రేషన్ షాప్ రంగారావు. అక్క ఏంటక్క, ఈ వీధి దాటాలంటే నీ షాప్ ముందు నుంచి పోవాలి కదా. అప్పుడైనా నా మనవరాలను చూడలేదా? లేదక్క.
నిజమేలే. రోడ్డున పోయి పడుచు పిల్లల్ని చూడమంటే చొంగ నేను కాల్చుకుంటూ చూస్తావు తప్ప చిన్న పిల్లల్ని ఏం చూస్తావులే. అందరూ టిఫిన్లు చేశారా? చేసాం మేడం. కాఫీలు తాగారా? తాగామండి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అదే చేత్తో ఫినాయిల్ కూడా తాగి చావకపోయారా? మరి లేకపోతే ఇక్కడ పాప కనపడక మేము రాత్రి నుంచి పస్తులుంటే దున్నపోతుల బాగా తినేసి రాకపోతే వచ్చేటప్పుడు మాకు కూడా ఏదైనా టిఫిన్ తీసుకురావాలన్నా ఇంగిత జ్ఞానం కూడా లేదా మీకు? ఏందక్క ఇదే? మీరు తినకపోతే మాకేంది సంబంధం? ఎంత మాట అన్నావురా కార్పొరేటర్ కనకారా. మొన్న ఎన్నికల్లో నా ఇంటికొచ్చి ఓటుకు వెయ్యిస్తాను అంటే 2000 చొప్పున తీసుకుని ఓటు వేశానా? నాకేం సంబంధం అని వదిలేశానా? వేసావు వేసావు. ఏం ఎస్ఐ గారు, మీరు దొంగ నగలు దొంగ వస్తువులు తెచ్చి నాకు అమ్ముతుంటే కొనుక్కున్నారా? నాకేం సంబంధం లేదని వదిలేశానా? వాము, ఈవిడ అడ్డంగా ఇరికించేటట్టుంది. ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా? ఒరే రేషనా, ఎవరినక్క? నిన్నేరా బుడబొక్కల వెధవా. నువ్వు దొంగచాటుగా పంచదార బియ్యం అమ్ముతుంటే బ్లాక్ మెయిల్ చేసి తక్కువ ధరకి కొన్నానే తప్ప ఎప్పుడైనా ఈ ఎస్ఐకి చెప్పానా? అయ్యో బాబాయ్ చచ్చాను. లేదక్క. మరి మీకోసం నేను ఇంత హెల్ప్ చేస్తుంటే మీరంతా నాకు ఇంత హెల్ప్ కూడా చేయలేరా? చెయ్యాలి. ఇదిగో ఇంకో గంటలో నా మనవరాలు నాకు దొరికిందా సరే, లేదంటే మీ అందరి మీద నేను కేసు పెడతా. ఇది మరీ బాగుందండి. మీ మనవరాలు కనపడకపోతే మా మీద కేసు పెట్టడం ఏంటి? దానికి క్రమశిక్షణ నేర్పని నీ మీద, అది వెళ్ళి 12 గంటలైనా పట్టుకోలేకపోయిన ఎస్ఐ మీద, రాత్రి నుంచి ఏడుస్తుంటే వచ్చి ఓదార్చినందుకు ఈ కార్పొరేటర్ మీద, టీలు టిఫిన్లు తేనందుకు ఈ రేషన్ వాడి మీద నేను పెడతాను. అమ్మా, బుద్ధి గడ్డి తిని పొరపాటున మీ పాపకి చదువు చెప్పానండి. ఈ ఒక్కసారికి క్షమించేయండి. ఎప్పుడు పాఠాలు చెప్పరమ్మా. అవును మేడం, పాపని వెతికి తెచ్చే బాధ్యత మాది. సరే, ఇప్పటిదాకా వెతికి పట్టుకోనందుకు 1000 ఫైన్ కట్టండి. దీనికి కూడా ఫైనా? ఏంటో కర్మ. ఫైన్ కట్టడం ఏంటక్క? నచ్చలేదా? అయితే 2000 కట్ట. అబ్బో, ఇది భలే బాగుందే. మీ మనవరాలు కనపడకపోవడం ఏంటి, మేం ఫైన్ కట్టడం ఏంటి? మేం కట్టాం. అవును, మేం కట్టాం. అయితే నా మనవరాలు ఎక్కడుందో వెతికి తీసుకురాను రా. మాకేం తెలుసండి? అదంతా నాకు తెలియదు. నా మనవరాలు నాకు కావాలి. నేను దాన్ని ఇప్పుడు చూడాలి. అప్పుడే మీరందరూ బయటకు వెళ్తారు, లేదంటే మీ అవినీతిని బయట పెడతాను. అక్రమాలన్నీ మీడియాకిస్తాను, కేసులు పెడతాను, లోపల వేయిస్తాను. మీ అందరితో చెప్పకుండా తినిపిస్తా. ఓసారి చూడండి. బావయ్య ఏంటి చూసానే? ఓసారి చూడండి. చూస్తానులే. అమ్మ గీత, ఎక్కడికి వెళ్ళావు?
ఎక్కడున్నావమ్మా? అది నానమ్మ గారు. అరే ఏడికి పోతాం, ఇంట్లోనే ఉన్నాం. ఇంట్లోనా? మరి కనిపించలేదే? అరే మంచం పైన వండుకుంటే దోమలు గుర్తున్నాయని మంచం కింద వండుకున్నాం. మంచం కింద పడుకున్నారా? సరిపోయింది. సంకలో పిల్లి నెట్టుకొని లాంక మాత్రం ఎదిగిందంట నీలాంటిది. ఇంట్లోనే మనవరాలను పెట్టుకుని మా మీద దిగిరావు. ఆ? అనవసరంగా మా టైం అంతా వేస్ట్ చేసావు. హే పదండయ్యా. కాదవయ్యా. ఛీ, హై, అసలు ఎక్కడికి వెళ్ళారా మీరు? తెలుగులోనే చెప్పినా మళ్ళీ అడుగుతావేంది? ఏయ్, నిన్ను! ఏయ్, ఒకసారి పదండి, లోపలికి వెళ్దాం. పదండి, పదండి. పద. ఆ. వాళ్ళ ముందు గొడవ ఎందుకు లేని వదిలేశాను. నిజం చెప్పండి, రాత్రంతా ఎక్కడున్నారే? దుబాయ్ లో దోశ తిని, జపాన్ లో జావ తాగి, చైనాలో చాక్లెట్లు తినొచ్చినాం. ఏయ్, ఏంటే కామెడీలా? లేకుంటే మీ కామెడీలా? ఇందాకనే చెప్పినాం కదా మంచం కింద వండుకున్నామని. ఏయ్, ఈ వెధవ స్టోరీలు వేరే వాళ్ళకి ఎవరికైనా చెప్పు. గాంధీకేగా నీకు చెప్పింది. చాలే. ఏయ్, నీ సంగతి తెలిసి కూడా నిన్ను అడిగాను చూడు. నాది బుద్ధి తక్కువ. అమ్మ గీత, నువ్వు చెప్పమ్మా, రాత్రంతా ఎక్కడున్నారు? ఎల్లమ్మ తల్లి దగ్గర నానమ్మ గారు. ఎల్లమ్మ? ఎల్లమ్మ తల్లి ఎవరే? అదే పక్క వీధిలో పకోడీలు అమ్ముకునే ఎల్లమ్మ ఇంటుంది అత్తయ్య గారు. కాదు, దేవతెల్లమ్మ. ఆమె దగ్గరే ఉన్నా. చాలే, నువ్వు పెద్ద భక్తురాలువని ఎల్లమ్మ తల్లొచ్చి నీ దగ్గర పడుకుందా? నిజం నానమ్మ గారండి. చిచే, దీంతో తిరిగి నువ్వు కూడా చెడిపోయావే. నువ్వెవరితో తిరగకుండానే చనిపోయినావు కదా. నాబాయ్, అసలు నన్ను అడగకుండా దీన్ని బయటికి ఎందుకు తీసుకెళ్లావే? అడిగితే పంపిస్తావా? గందుకే తీసుకోవేనా? నిన్ను ఏంది శ్వేతదేం తప్పు లేదండి. నేను తీసుకువెళ్ళమంటేనే తీసుకువెళ్ళింది. అలాగా? అయితే నువ్వు నిప్పుల్లో దూకమంటే అది దూకుతుందా? గద్దూకమందు. ఎందుకు దూకమందే? ఇది నీలక్క బేకార్ది కాదు కాబట్టి. ఎంత మాట నావే? నేను బేకర్దానా? నేను కదా, నువ్వే బేకర్దానివి. ఏ ముస్లిం, మర్యాదగా మాట్లాడు. ఏంటే నీకు ఇచ్చేది మర్యాద? బోడు మహందానా. అత్తయ్య గారు, వీళ్ళిద్దరూ ఇలా చెప్పరు. అట్లకడ ఎర్రగా కాల్చి వాతలు పెట్టండి. అవు గో పెద్దకి వాత పెట్టు, నేను నిజం చెప్తా. చూసారా అత్తయ్య గారు ఎంత మాట అంటోందో? నాకు వాత పెట్టాలంటోంది. చూస్తున్నాను. ఇదిలా చెప్పదు. శిరీష, అత్తయ్య గారు, వెళ్ళి బెల్ట్ తీసుకురావే. నేను తీసుకురాను అత్తయ్య గారు. బెల్ట్ లాగితే మా ఆయన ప్యాంట్ జారిపోతుంది అత్తయ్య గారు. నీ బొందే, మా ఆయన బెల్ట్ పట్టుకురా వెళ్ళు. అంటే ఆయన ప్యాంట్ జారుదా? జారినా పర్వాలేదా? అలాగే అత్తయ్య గారు. అత్తయ్య గారు, బుచ్చా చూసారుగా, దీంతో కొడితే తోలు ఊడిపోతుంది. నిజం చెప్తారా, తన్నులు తింటారా? నేను నిజమే చెప్పానండి. నీ నిజం వాళ్ళకి నచ్చలేదే. వాళ్ళకి నచ్చే నిజం నేను చెప్తా. నచ్చే నిజమా? ఏంటి అది? నేను చెప్తే నువ్వు గదే బెల్ట్ తో వాళ్ళని కొడతావు. మమ్మల్ని కొడుతుంది. సరే చెప్పు. చెప్పాలనా? చెప్పమంటున్నారుగా, చెప్పు. ఏం లేదు ముస్లి, మేం బయటికి పోనీకి ఈ మేకప్ పెద్ది, ఆ నగల పెద్ది కాను.
మేమా షికారుకు పోయి ఎంజాయ్ చేద్దామని మీరిద్దరూ పోయిండ్రు. ఎటు పోతుండ్రో చూద్దామని వీళ్ళిద్దరిని ఫాలో చేసినాం. గంతే ముస్లి. అయ్యో అబద్ధం. వాళ్ళు మమ్మల్ని ఫాలో చేయలేదు, మేమే వాళ్ళని ఫాలో చేసాం. ఇన్నోగా ముస్లి, వాళ్ళే మమ్మల్ని ఫాలో చేసిండ్రు. ఆ తర్వాత మేము బొమ్మల షాప్ లోకి పోయినాం. అబద్ధం. వాళ్ళు వెళ్ళింది బొమ్మల షాప్ కి కాదత్తయ్య గారు, బేకరీలోకి వెళ్ళారు. చెప్పేసినవా? నగలి పెద్ద మస్తు షారుందిలే. థ్యాంక్ యూ. ఏం కాదు, నేను హుషారే. తర్వాత ఎక్కడికి వెళ్ళారు నేను చెప్తాను. ఆ తర్వాత ఏడికి పోయినాం? చర్చిలోకి పోయినాం కదా పెద్ద. ఏహే అబద్ధం. పప్పులో కాలేశారు. వీళ్ళు గుళ్ళోకి వెళ్ళారు అత్తయ్య గారు. వాళ్ళు బయటికి రాకుండా మేమే బయటికి గొళ్ళెం పెట్టి తాళం వేశాం. మీరు గొళ్ళెం పెట్టారా? మరి మీరు పెట్టారా? మేం తలుపు పెట్టబట్టే కదా రాత్రంతా వాళ్ళు అక్కడే ఉన్నారు. ఓసి పాపాత్ముల్లారా! ఓయ్ ముస్లి, ఇన్నోగా గది మాట గాల నోటితోనే చెప్పించిన. ఇప్పుడు గీ బెల్ట్తో ఎవరిని కొడతావు? చచ్చు, ఫ్లోలో మొత్తం చెప్పేసావే. ఒసే దొంగ మహల్లారా! చెయ్యాల్సిన వెధ పనులన్నీ మీరే చేసేసి ఏమీ తెలియని నంగనాచల్లా వెధ నాటకాలు ఆడతారు మిమ్మల్ని. వదలు వదలు! అత్తయ్య గారు, సారీ అత్తయ్య గారు, క్షమించండి. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యం. అత్తయ్య గారు బతికిపోయారు. నీ వల్ల నా మనవరాలు చెడిపోయిందే. ఇంకోసారి నా ఇంటి చుట్టుపక్కల కనిపించావు కాళ్ళు విరగొడతాను. నీ ఇల్లేమైనా తాజ్ మహల్ చార్మినారా? చుట్టుపక్కల తిరిగా నీకి ఏదో జూ పార్కు. నేనెందుకు వస్తే ఇడికి? నేను పోతున్నా. బాయ్. జూ పార్క్ అంట. అవునే, ఇది జూ పార్క్ అంది అంటే అర్థం ఏంటే? అంటే ఇక్కడ ఉన్నవన్నీ జంతువులు నాన్నమ్మ గారు. అంటే నేను తప్ప అని వెళ్ళిపోయిందేమిటి? అంటే మనం జంతువులవా? నేనైతే కాదక్క. అంటే నేనా? ఉసేయ్, అసలు జంతువులు మీరేనే. చిచ్చి, దాన్ని నానమ్మ చేత కొట్టించడానికి పెద్ద ప్లాన్ వేశావు. ఏమైంది? నానమ్మ చేతిలో మీరు తన్నులు తిన్నారు. మిమ్మల్ని నమ్ముకోవడం నాది తప్పు. అది కాదే, రేపు ఎలాగైనా ఇక నుంచి నేనే యాక్షన్లోకి దిగుతాను. ఆ గీతకి శ్వేతకి మధ్య చిచ్చు పెడతావు. వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకు చచ్చేలో చేస్తా. అబ్బా, నేనే వెధవ అంటే నాకన్నా పరమ వెధవలా ఉంది. అయ్యో అబ్బా.
రాత్రి అనగా వెళ్ళిన పిల్ల ఇంతవరకు రాలేదు. ఏమైందో, ఎక్కడుందో? అసలు తప్పంతా నాది. పాటలు నేర్చుకుంటా, డాన్స్ నేర్చుకుంటా అంటే వద్దని ఆపాల్సింది పోయి దగ్గరుండి పంపించా. ఇప్పుడు ఏడుస్తున్నా. ఛీ! లాభం లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం తప్ప వేరే దారి లేదు. దేవుడా, క్షేమంగా దాని ఇంటికి చేర్చు స్వామి. శ్వేత, శ్వేత వచ్చినట్టుంది. శ్వేత, 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 శ్వేత.